అదే ఫ్యాక్టరీలో పనిచేసిన 222 మందికి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది వచ్చారు, కొంతమంది చూసారు, కొంతమంది విన్నారు, కొంతమంది రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరు రాలేదని చెప్పి నేను ఆగిపోయింది ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చేదా? ఈ బిజినెస్ అనేది నా బిజినెస్. ఈ వ్యాపారంలో నేను డెవలప్ అయ్యానంటే నేను ఒక్కరిని డెవలప్ అయినట్టు కాదండి, కొన్ని లక్షల మందిని డెవలప్ చేసిన వ్యక్తిని. ఈ వ్యాపారంలో నేను డెవలప్ అయ్యానంటే నేను ఒక్కరిని డెవలప్ అయినట్టు కాదండి, నా ఫ్యామిలీ మొత్తాన్ని డెవలప్ చేసినట్టు. చిన్న చిన్న అలకలు ఉంటాయి, అప్ లైన్ మీద డౌన్ లైన్ మీద. ఇవద్దు మనకి. ఈ వ్యాపారం అనేది మన లైఫ్ గురించి మనం పనిచేస్తున్నాం. మీకు అదృష్టం ఏంటో చెప్తా తెలుసా? ఈ వ్యాపారంలో మీ అప్ లైన్ మిమ్మల్ని జాయిన్ చేసి వదిలేశాడంటే మిమ్మల్ని నుంచి రాజు ఈ బిజినెస్ ఎవరు ఉండదు. నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. మీ టీం మీరు హీరో కావడానికి అవకాశం దొరికింది. మీ టీంకి మీ అప్ లైన్ హీరో అయితే బాగుంటుందా, మీరైతే బాగుంటుందా? కానీ మన అప్లైన్ ఎందుకు చేస్తాం? మీరు మన అప్లైన్ ఒక మెంటర్ అంతే. హీరో కావాల్సింది ఎవరు? ఈ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ సొసైటీలో మీరు ముందుకు వెళ్ళండి, డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించకపోతే నేను కట్టుకున్న భార్య కూడా మిమ్మల్ని వదిలిపోయే రోజులు వస్తాయి. డబ్బు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు 2 గురువులు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడతాను. 2 గురువులు నాకు. ఒకటి ఖాళీ జేబి, ఒకటి 2 ఖాళీ కడుపు. వీటిని మించిన గురువులు ఈ భూమి మీద ఎవరు లేదన్నాడు. అవి చాలా నేర్పిస్తాయి, చాలా నేర్పించాయి కూడా. మరి నా జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతం ఏమంటే, అరవిందో ఫ్యాక్టరీని వెళ్ళినప్పుడు ఒక సైకిల్ కూడా లేని వ్యక్తిని వెస్టీస్ కంపెనీకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ 15న ఒక చిన్న కారు 8.5 లక్షలు పెట్టి కంపెనీ నుంచి కారు గిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నన్ను నమ్మి నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వ్యక్తుల్లో 19 మెంబర్స్ కార్ ఇచ్చి వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు? గట్టిగా 19 మెంబర్స్. ఈ రోజు ఒక డిస్ట్రిబ్యూటర్ మ్యారేజ్ ఇంటి పెళ్లి జరిగింది, నేను వెళ్ళాం అనుకున్న సెలబ్రేట్ లెక్క ట్రీట్ చేస్తున్నాను. ఎందుకు? మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద భక్తులు అనుకోండి, ఒక గుడికి వెళ్ళారు, ₹1 కోటి మీ దగ్గర ఉంది, ఆ ₹1 కోటి హుండీలో వేసేస్తారు అనుకోండి, అయినా మిమ్మల్ని భక్తుడే అంటారండి. ఒక పేదవాడికి ఒక కోటి మొత్తం పెట్టేసి మీరు దేవుడు అయిపోతారు. దేవుడు అనిపించుకోవడం వస్తుంది. మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మరి కొత్త వారి గురించి సింపుల్ గా చెప్పేసి, నాకు ఈ రోజు అదృష్టం ఏమంటే అత్యంత మహానుభావుల ముందు ట్రైనింగ్ చేసే అవకాశం నాకు వచ్చిందని చెప్పడం ఇష్టపడతాను. నిజం, ఎవరిని చూసి మేము ఒక దేవుళ్ళగా కొలుస్తాం ఎటువంటి లీడర్స్, వాళ్ళ ముందు ఈరోజు ట్రైనింగ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిఎం సార్కి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి, నో ప్రాబ్లం. ఎందుకంటే బయట డౌట్ ఈశ్వరులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ముందుగా డబ్బులు సంపాదించే మార్గాలు ఏంటో చూద్దాం అవుతుందంట. చాలా మంది డైలాగ్స్ పడతారు కదా, సవాలక్స్ మార్గాలు. మీ లాస్ట్ ఫినిషింగ్ కావాలి సార్. సార్ ముందుగా డబ్బులు సంపాదించే మార్గాలు ఏంటో చూద్దాం. 1,00,000 మార్గాలు ఉన్నాయని చెప్పేసి మనం బయట ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం అందరం కూడా. ఆ 1,00,000 ఏంటో చూద్దాం సింపుల్ గా. ఇక్కడ చూడండి, 1 2 3 4 వినండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడంలో ఇదొక రకం, ఇదొక రూట్ అండి. సెకండ్ ఏమంటే కుల వృత్తులు, థర్డ్ ఏమంటే స్వయం ఉపాధి, ఫోర్త్ ఏమంటే వ్యాపారం. ఇక్కడ ఉద్యోగం విషయాన్ని చూస్తే 75 మెంబర్స్, 75% బయట ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. రైటా రాంగ్ అండి? మరి ఇక్కడ కుల వృత్తులు చేసే వాళ్ళు చూస్తే 5% ఉన్నారండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూస్తే 15%, బిజినెస్ చేసే వాళ్ళు చూస్తే 5% ఉన్నారండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్యోగం వాళ్ళు చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇక్కడ కూడా కుల వృత్తులు వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా, స్వయం ఉపాధి వాళ్ళు కూడా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. వ్యాపారం పని చేపిస్తే డబ్బులు వస్తాయి. పెట్రోల్ బంకు మీరు బైక్ పట్టుకుని వెళ్ళారనుకోండి, ఒక బాయ్ మీకు పెట్రోల్ కొడతాడా, ఓనర్ కొడతాడు? డబ్బు ఎవరికి ఎక్కువ? కారణం ఏంటంటే పని చేయడు, పని చేయిస్తాడు. ఇక్కడ అదే సీక్రెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళు 3 ఉన్నారు కదా, వీళ్ళు 3 కలిపి ఎంత సంపాదిస్తున్నారు డబ్బు వీళ్ళు? అందుకని వీళ్ళకి మీటింగ్ రమ్మంటే ఏం చెప్తారంటే బిజీ అంటారు. ఏమంటారు? గట్టిగా 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 గట్టిగా. ఎందుకు? 5% డబ్బు సంపాదించడానికి చాలా బిజీగా ఉంటామండి మనం. మరి ఇక్కడ చూడండి,
95% అనేది వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎవరి దగ్గర వాళ్ళు? ఎవరండి వాళ్ళు? బిజినెస్ మ్యాన్. మరి లక్ష్మీనారాయణ సార్ చెప్పారు కదా అని చెప్పేసి మీరు ఇప్పటికిప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వ్యాపారం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వ్యాపారంలో ఫస్ట్ ఏం కావాలి? గట్టిగా చెప్పండి. తర్వాత ఏం కావాలి? తర్వాత ఏం కావాలి? తర్వాత ఏం కావాలి? తర్వాత ఏం కావాలి? గట్టిగా. తర్వాత ఏం కావాలి? మరి ఇవన్నీ మనం చేస్తున్నాం. తర్వాత ఏం కావాలి? సక్సెస్ అనేది గ్యారెంటీ ఉందా లేదా? గట్టిగా గట్టిగా. నా ఫ్రెండ్స్ చాలా మంది నేను చూసాను, వాళ్ళకు బిజినెస్ చేయకముందు చేతికి ఉంగరాలు ఉండేవి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండేది, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఉండేది, లేదు వైట్ అండ్ వైటే ఉండేది. వాళ్ళు లైఫ్ స్టైల్ చెప్తున్నా, అసలు ఎలా అంటే అలా ఉండేవారు. ఇప్పుడు ట్రెండింగ్ గడ్డం కూడా కొంచెం స్మార్ట్ గా పెంచడం అన్ని కూడా ఎసార్నా అంటే ఒక ఉందతనం. చేతికి మొత్తం ఉంగరాలు ఉండేయండి, అన్ని ఏ వేలు కూడా ఖాళీ ఉండేవి కాదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అయిన తర్వాత చేతికి ఉంగరాలు పోయాయి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పోయింది, వైట్ అండ్ వైట్ పోయింది, గడ్డం మాత్రం కొంచెం పెరిగింది. నైట్ ట్రాక్ వేసుకొని వడ్డీలు కట్టలేక చేతుకున్న ఉంగరాలు పోయి మా పరిస్థితి ఏడ్చే వాళ్ళు ఎంతో మంది చూసాను. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు? బిజినెస్ అనేది రిస్క్ ఉంది, పెట్టుబడి పెట్టాలి. ఎస్ఆర్ నౌన్ రిస్క్ ఉంది వ్యాపారం అనేది. మరి ఇక్కడ చూడండి, ఇంకొక బిజినెస్ మనం డిస్కస్ చేద్దాం. ఆ బిజినెస్ ఏమంటే గట్టిగా. మరి ఇక్కడ మనకి ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందా? లేదు. గట్టిగా చెప్పండి. గట్టిగా. అయితే ఇక్కడ మనం ఒక టాపిక్ మాట్లాడుకోవాలి. చాలా మంది వెస్టీజ్ ఆగిపోయిన వాళ్ళు మేము లాస్ అయ్యామని డైలాగ్ చెప్తుంటారు, విన్నారు? ఎందుకంటే ఈ లాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లాస్ అయ్యే వాళ్ళు నైట్ పిల్ లెవెల్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీ పీపుల్ అని ఉంటారు. నైట్ స్టాక్ పాయింట్స్ లేకపోయినా కొన్ని ఏరియాలో మంచాల కింద స్టాక్ ఉంటుంది చూసారా, ఆ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఏదో ఒక లెవెల్ గురించి బిల్లింగ్ చేసేస్తారు, కొట్టేస్తారు. తర్వాత ఏమో ప్రొడక్ట్ సేల్ చేయలేరు, సిస్టంలో రారు, మీటింగ్స్ అటెండ్ అవ్వరు, అప్లై చేసి వినరు. ఆ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. వెస్టీజ్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు, పెట్టుబడి ఎవరు పెట్టమన్నారు, వాడు పెడతాడు, తర్వాత అప్లై ఇస్తాడు. ఎస్ఆర్ సిస్టమ్. అందుకని తెలుసుకోవాలి, నేర్చుకోవాలని చెప్తున్నా. ఈ వ్యాపారంలో రియాలిటీ మనం మాట్లాడుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, ప్లేస్మెంట్ సెంటర్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టైమింగ్ విషయానికి వస్తే పార్ట్ టైం చేసేవాళ్ళు మినిమం రోజు 2 hours పెట్టాలి, ఫుల్ టైం చేసేవాళ్ళు మినిమం రోజు 5 hours పెట్టాలి పర్ డే. అదే విధంగా కాంపిటీషన్ లేదు, అదే విధంగా అకౌంట్ మెయింటెనెన్స్ లేదు, అదే విధంగా ఎంప్లాయీస్ అవసరం లేదు. సక్సెస్ అనేది ఎంత పర్సెంట్ గ్యారెంటీ ఉంది? మరొకసారి చేతులు 2 పైకి కట్టి క్లాస్ కొట్టా. సక్సెస్ రేట్ ఎంత అండి ఇక్కడ? ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది కంప్లీట్ గా లేదు, అస్సలు లేదు. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ ఈ వ్యాపారం ఏంటనే ఒకసారి చూద్దాం. కంపెనీ పేరు ఏం పేరండి? మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి మిస్టర్ ఎండి గౌతమ్ బాలి అండ్ దీపక్ సుందర్ కన్వర్ బిసిగిరి, ముగ్గురు త్రిభుజం సెకండ్ క్లాస్. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన వ్యక్తులు, కొన్ని లక్షల మంది. ఇదే కంపెనీని వాళ్ళు ట్రెడిషనల్ మార్కెట్ చేస్తే వాళ్ళు డబ్బు సంపాదించుకునేవారు. బట్ మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు. మన ఇండియాలో పేదరికం ఉంది, మన ఇండియాలో హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ రెండిని నిర్మూలించాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ అనే కంపెనీ అవసరమని ఈ కంపెనీ స్టార్ట్ చేశారండి, అవసరమని. మరి ఇక్కడ మనకి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 June 2 స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ప్రెసెంట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయింది కంపెనీ. 2 బ్రాంచ్లు అండి, హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండ్ బెంగళూరు బ్రాంచ్. హెడ్ ఆఫీస్ ఎక్కడండి? న్యూఢిల్లీ. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎన్ని బ్రాంచ్ అండి? 2 బ్రాంచ్. ఎటువంటివి అంటే ఇక్కడ వైజాగ్ అక్కిపాలెంలో ఈ బ్రాంచ్ ఉంది కదా, ఇట్లాంటిది ఎలాంటి బ్రాంచ్ తో స్టార్ట్ అయింది కంపెనీ. 2 బ్రాంచెస్, హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండ్ బెంగళూరులో.
మరి ఇప్పుడు కంపెనీ చూస్తే 65 స్టేట్ లెవెల్ బ్రాంచ్లు ఉన్నాయి, 6,000 పైన స్టోర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మనకు చూడండి 2 ప్రొడక్ట్స్ కంపెనీ స్టార్ట్ అయింది, ఈ రోజు 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఈ రోజు 3 కోట్ల మంది పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5 కోట్ల టర్న్ ఓవర్ కాస్త ఈ రోజు 3,000 కోట్ల పైన టర్న్ ఓవర్ జరుగుతుంది. ఒక దేశంలోనే మన బిజినెస్ స్టార్ట్ అయింది, 9 దేశాలు మన బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిందండి. ఒక రికార్డ్ ఏంటంటే ఏ కంపెనీ అయినా ఫారెన్ నుండి ఇండియా వచ్చి బిజినెస్ చేసిన కంపెనీలే, కానీ ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ అయ్యి ఫారెన్ లో బిజినెస్ చేస్తున్న ఒకే ఒక ఇండియన్ కంపెనీ వస్తుంది. వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారి డ్రీమ్ ఏదైతే ఉందో మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో అది కంటిన్యూ చెప్తారండి. ఎస్ ఆర్ నో? మన ఇండియాలో తయారైన వస్తువులు మనం వాడుకోవడం ద్వారా మన దేశానికి ఆదాయం అనేది పెరుగుతుంది ట్యాక్స్ రూపంలో. అది ఇప్పుడు మనం చేస్తున్నామంటారా లేదంటారా? 100% చేస్తున్నాం. అందుకనే వెస్టీజ్ అనే సంస్థలో జాయిన్ అయినందుకు చాలా గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. మన దేశానికి మనం సపోర్ట్ చేస్తున్నాం. అది లాస్ట్ ఇయర్ ఆదాయం చూస్తే, ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ చూస్తే 18,97,000 అండి వెస్టీజ్ ద్వారా వచ్చిన ఆదాయం. ట్యాక్స్ కట్ అవుతుంది అంటారా లేదంటారా? ఆ ట్యాక్స్ గురించి చార్టెడ్ అకౌంట్ నేను అడిగానండి. అదేంటంటే మేము కష్టపడితే గవర్నమెంట్ మేము ఎందుకు ట్యాక్స్ కట్టాలని అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? మన కోసం రాత్రి పగళ్ళు బోర్డర్ దగ్గర కాపలా కాస్తున్నారు ఇండియన్ ఆర్మీ, వాళ్ళకి మీరు జీతాలు ఇస్తున్నారంటే అంత స్థాయికి ఎదిగానా సార్? థ్యాంక్స్ టు వెస్ట్ మనం ఉన్నామండి. మరి ఇక్కడ మనకి ఇంత పెద్దగా డెవలప్ అయిందంటే కారణం ఏంటి? కంపెనీ మేనేజ్మెంట్ లో దమ్ము ఉండొచ్చు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్ లో మనలో దమ్ము ఉండొచ్చు, కానీ దీనిలో దమ్ము లేకపోతే కంపెనీ డెవలప్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డెవలప్ అనేది కాలేదు. మరి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఏమన్నా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ హెల్త్ ఫుడ్ విషయానికి వస్తే ఇంటికి వాడుకునే వంటల నుండి టీ పౌడర్ ఉన్నాయి, కాఫీ పౌడర్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెష్ అప్ డ్రింక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే ఓరల్ కేర్ విషయానికి వస్తే 3 రకాల టూత్ పేస్ట్ ఉన్నాయి, ఒక మౌత్ వాష్ ఉంది, 4 రకాల టూత్ బ్రష్లు ఉన్నాయి. సిఎన్టీ ట్రైనింగ్ ఏంటంటే డెప్త్కి వెళ్తే టైం సరిపోదు, మనం సింపుల్ గా ఏమన్నా మీకు చూపిస్తాను. మరి ఇక్కడ మనకి పర్సనల్ కేర్ విషయానికి వస్తే అన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి, అన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు చూస్తే సోప్స్ ఉన్నాయి, అదేవిధంగా పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, షాంపూస్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, పెయిన్ రిలీఫ్ క్రీమ్స్ ఉన్నాయి, ఫుడ్ క్రీమ్స్ ఉన్నాయి, పాకెట్ పెర్ఫ్యూమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా మెయిన్ రోల్ హెల్త్ కేర్ అండి. ఏదండి ఇది? గట్టిగా గట్టిగా హెల్త్ కేర్. ఇక్కడ హెల్త్ కేర్ విషయానికి వస్తే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ చూపించేవి కనబడేవి ఏవి కూడా మందులు కాదు, మనం ఎవరు డాక్టర్స్ కాదు. ఇక్కడ దొరికేది ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్ అండి, అంటే ఒక పోషకాహారాన్ని కంపెనీ సప్లై చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో తీసుకునే భోజనం ఏదైతే ఉందో కంచంలో తింటాము, వెస్టేజ్ లో తీసుకునే భోజనం అనేది క్యాప్సూల్ లో తింటాం, అంతే సింపుల్. ఇంట్లో తీసుకునే భోజనం ద్వారా మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ వెస్టేజ్ లో తీసుకునే క్యాప్సూల్స్ ద్వారా మాత్రం చాలా హెల్దీగా మనం ఉండొచ్చు, చాలా హెల్దీ. కానీ ఇక్కడ మనం ఏమంటే పేషెంట్లు వెనక పరిగెత్తకూడదు. గడ్డ మీద పడుకున్నాడు నీవు వాడు 6 రోజులు నువ్వు పరిగెడతావు చెప్పారు అనుకోండి, పరిగెడితే పర్వాలేదు పైకి పోతే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే పేషెంట్లతో చేసే వ్యాపారం ఇది కాదు. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అనేవి ఒక హెల్త్ ప్రాబ్లం రాకుండా కాపాడుకునేది. పెద్ద గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళు వాడితే అందులో నుంచి కూడా బయటకు వస్తారు, కానీ గ్యారంటీ అనేది ఇవ్వకూడదు. మనం డాక్టర్స్ గ్యారంటీ ఇస్తారా మీకు ఎవరికైనా? ఒక మెడిసినే గ్యారంటీ లేనప్పుడు ఫుడ్ సప్లిమెంట్ గ్యారంటీ ఇస్తారు. లాంగ్ టైం కొద్ది రోజులు వాడాలి, మెడిసిన్ తో పాటు వాడించాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉండే వారికి ఇచ్చారనుకోండి, వెంటనే ఇది ఇస్తున్నాం కాదని చెప్పి ఆ టాబ్లెట్స్ ఆఫ్ చేయించకూడదు. కొద్ది రోజులు 2 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత మెల్లమెల్లగా పక్కన పెట్టాలి. జాయింట్ పెయిన్స్ ఉండేవాడికి సడన్ గా ఆఫ్ చేయించకూడదు. స్టార్టింగ్ లో నేను జాయింట్ పెయిన్స్ ఇచ్చినప్పుడు ఈ బిజినెస్ స్టార్టింగ్ లో 8% లెవెల్ కూడా కాలేదు, ఇంకా ఆ ప్రొడక్ట్ 8% లెవెల్ అయింది. కీళ్ళ నొప్పులకు ఒక పెద్ద ప్రొడక్ట్ ఇచ్చానండి. ప్రొడక్ట్ ఇచ్చిన 1 వీక్ తర్వాత ఇంటికి వెళ్తే ఇంటి ముందు ఒక బండి ఉంది, ఇంటి లోపల ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆ పడుకున్న ముసలాయన మాత్రం నన్ను తీస్తున్నాడు. ఎందుకు? కీళ్ళ నొప్పులకి ఇస్తే తగ్గాల పెరగాలి, కానీ పెరిగిందే, నొప్పులు పెరిగిపోయి స్టార్టింగ్ భయం వేసింది. భయం వేస్తే మనం ఏం చేస్తాం? ఎవరైతే మనం లీడ్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మనం డెవలప్ అయ్యి మంచి విషయాలు కదా ఇచ్చి ఇలాంటి విషయాలకు మాత్రం అప్లై గుర్తు వస్తున్నప్పుడు మనకి వెంటనే రంజిత్ గారికి ఫోన్ చేశాను, సార్ కీళ్ళ నొప్పులకు ఒక ప్రొడక్ట్ ఇచ్చానండి,
పెరిగిపోయింది, నేను తిడుతున్నాడు సార్, ఇంటికి కూడా వెళ్ళాలని భయం వేస్తుందని చెప్తే రంజిత్ గారు కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏమన్నారండి? బాగా పెనంలో మరుగుతున్న ఆయిల్ మీద వాటర్ పోస్తే ఎలా ఉంటాయి, నాకు అలా అనిపించింది. అదేంటి సార్ నొప్పులతో బాధపడుతుంటే కంగ్రాచులేషన్స్ అంటారు ఏంటంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా, ట్రైన్ వచ్చే ముందు హారను, వర్షం వచ్చే ముందు మేఘాలు, వెస్టీజ్ ప్రొడక్ట్ రిజల్ట్ స్టార్ట్ అయ్యే ముందు రియాక్షన్స్ కామన్ అని చెప్పారు. ఎఫెక్ట్ వేరు, రియాక్షన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆముదం తీసుకున్నారు మీరు, ఆముదం తీసుకుంటే మోషన్స్ అవుతాయి, అది ఎఫెక్టా రియాక్షన్? దానివల్ల మంచి ఉందా చెడు ఉందా? ఇది కూడా అంతే. అప్పుడు నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆయన, జాయింట్ పెయిన్స్ మనం ఇచ్చాము కనుక సప్లిమెంట్ అనేది రెండు జాయింట్లు ఏవైతే ఉన్నాయో జరిగే క్రమంలో, ఎందుకంటే ఇక్కడ కార్టిలేజ్ ఒక ద్రవం అనేది ఉత్పత్తి కావాలి, ఎస్ఆర్నో, ఆ జరిగే క్రమంలో పెయిన్స్ వస్తాయి, ఆ టైంలో పెయిన్ కిల్లర్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఇది మాత్రం ఆఫ్ చేయొద్దని చెప్పారు. అక్కడ ప్రాబ్లం జరగకపోతే ఇక్కడ ఈ నాలెడ్జ్ నాకు వచ్చేది కదా, మీకు చెప్పేవాడిని కాదు. ఎస్ఆర్నో ఏం జరిగినా మన మంచికే. ఎస్ఆర్నో అంటే మనకి ప్రొడక్ట్ సెల్లింగ్ చేసినప్పుడు కూడా మనకు అనుభవం అనేది దొరికింది అక్కడ. అంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఒక నెల మీకు వాడితే రిజల్ట్ కాదండి, మినిమం 6 months యూజ్ చేయాలి, 6 నెలలు వాడాలి. ఫస్ట్ మంచి ఎక్సైట్మెంట్ లో తీసుకుంటారు, 3 నెలలు టపా 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 వాడేస్తారు, లేదు 3 రోజులు టపా టపా వాడతారు. తర్వాత ప్రొడక్ట్ మన సంబంధం ఉన్నారు, పొద్దున్న వస్తే ఏం తగ్గలేదండి అంటాడు వాడు. ఎస్ఆర్నో ఇంకొకటి చెడగొడతారు. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, టైం. ఇప్పుడు డాక్టర్ కోర్స్ అనేది ఎందుకు ఇస్తారు, కోర్స్ లో వాడితేనే దాని రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఎస్ఆర్నో ఇలా మనకి ఇక్కడ అన్ని రకాల హెల్త్ సమస్యలు ఉన్నాయి, షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్, పైల్స్, గ్యాస్ ట్రబుల్, ఇలా ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఆ మెడిసిన్ తో పాటు కంటిన్యూ చేయించండి, తర్వాత మెడిసిన్ ఆఫ్ చేసేసేయండి. ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాలంటే చాలా డెప్త్ గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈవెంట్ లో మన ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు అవసరమైంది ఏమంటే ఏమున్నాయో తెలుసుకొని ఈ బిజినెస్ లో మనం ఎలా దూసుకెళ్ళిపోవాలి, ఎస్ఆర్నో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మరి ఇక్కడ చూడండి, లేడీస్ కి హైజీన్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. అదే విధంగా మనకి ఫ్లోర్ క్లీనర్, గ్లాస్ క్లీనర్, డిష్ వాష్ ఉంది, అల్ట్రా వాష్ బట్టల వాష్ ఉంది. ఇక్కడ మనకి అల్ట్రా మ్యాటిక్ అండ్ బాత్రూమ్ క్లీనర్, అల్ట్రా గార్డ్ అంట. ఇలా మనకి ఇక్కడ దొరుకుతున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇంక ఈ కాకుండా ఇంకొక కేటగిరీ ఉందండి, అగ్రి అండి. ఏ కేటగిరీ అండి? గట్టిగా గట్టిగా గట్టిగా. అగ్రి సీజన్ వస్తే రైతుకి పొలం ఎలా అయితే గుర్తు వస్తుందో, మంత్ ఎండింగ్ వస్తే డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ గుర్తు వచ్చేది అది గట్టిగా చెప్పండి, గట్టిగా. మన సైడ్ వాళ్ళని ఎక్కడ దాక్కున్నారు చాలా మంది, ఎందుకు? డబ్బులు తక్కువ, పీవీలు ఎక్కువ, రిజల్ట్ కూడా చాలా ఎక్కువ, బెస్ట్ రిజల్ట్స్. నెక్స్ట్ ఏ పర్పస్ మీద బిల్లింగ్ ఎక్కువ చేస్తారంటే, ఈ ఎలక్షన్ బిల్ చేసాం అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు పనికి వస్తుంది, ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉంటుంది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అండి. అగ్రి ప్రొడక్ట్ ఇచ్చిన ఏరియాలో రిజల్ట్ అండి అసలు అద్భుతం. మన పొలానికి పక్క పొలానికి విత్ ఇన్ 20 days లో వేరియేషన్ చూడొచ్చు. అగ్రికల్చర్ బిజినెస్ మేము చాలా ఎక్కువ చేస్తున్నాం, చాలా ఎక్కువ చేస్తున్నాం. దీని గురించి ప్రొమోషన్ కూడా చాలా తక్కువ. మళ్ళీ ఒక రైతుకి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆ రైతు ఏదో విధంగా మళ్ళీ తీసుకుని వస్తాడు. అంత మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయండి, అంత మంచి రిజల్ట్స్. ఇక్కడ మరి మనకు చూడండి, లేడీస్ కి నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, ఈ టైప్ ప్రొడక్ట్స్ కూడా మనకి మిస్టర్ మెలన్ బ్రాండ్ నుంచి దొరుకుతున్నాయి. స్కిన్ ఫార్ములా 9 బ్రాండ్ అండి, అన్ని స్కిన్ కి సంబంధించిన అన్ని క్రీమ్స్ అనేవి మన ఉంటాయండి. అదేవిధంగా మ్యాక్ డ్రైవ్, అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇవన్నీ ప్రొడక్ట్ అవసరం అంటారా అనవసరం అంటారా? గట్టిగా చెప్పండి. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అనేది వితౌట్ కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన కంపెనీ తయారు చేసి మనకి ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు. ఎన్ని రోజులైనా వాడొచ్చు, ఎంత డోస్ అనేది తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒక వండర్ఫుల్ అండి. ఒక రికార్డ్ ఏమో చెప్పినా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఇస్తూ ఇండియన్ ఎకనామికల్ ప్రైస్ కి, రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్న ఏకైక కంపెనీ భూమి మీద వెస్టీజ్ మార్కెట్. స్టడీ చేస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్టీజ్ కాకుండా బయట మనం కొనుక్కుంటే మనం ఏం లాస్ అవుతున్నాం అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వరకు చూపించే ప్రొడక్ట్ ఏవైతే ఉన్నా వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎస్ఆర్నో. ఇప్పుడు బయట మనం కొనుక్కుంటున్నాం కదా, వాటి గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక కస్టమర్ ఉన్నారు. కస్టమర్ ఎవరండి? గట్టిగా. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి అక్కడ కస్టమర్ గా ప్రొడక్ట్ కొనుక్కున్నాం. ఈ ప్రొడక్ట్ 100కే తయారవుతుందా, తక్కువ తయారవుతుందా? ఇది అందరికీ మనకు తెలుసు, ఎస్ఆర్నో. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎక్కడ కొంటాడంటే షాప్ లో కొంటాడు.
షాప్ వాడు ఎక్కడంటే హోల్సేలర్ దగ్గర కొంటాడు, హోల్సేలర్ ఎక్కడ కొంటాడు డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ స్టాకిస్ట్ అండి, స్టాకిస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఫ్యాక్టరీ దగ్గర 40 రూపాయలు తయారైతే మనకు 100 రూపాయలకు వస్తుందండి. ఇంకా వీళ్ళు కాకుండా మరి కొంతమంది మధ్యలోకి వచ్చారు, వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్, కోట్ల రూపాయల సంపాదన ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తులే పార్ట్ టైం బిజినెస్ అనేది అడ్వర్టైజ్మెంట్. మనం విన్నాం మన సంపాదన 10,000, 20,000, 30,000 ఉంటుంది, కానీ ఇంకొకటి మనం చేయం, సింగిల్ ఇన్కమ్ డిపెండ్ అయ్యాం. సింగిల్ ఇన్కమ్. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, కోటీశ్వరుడా పేదవాడు, బట్ ఆయన ఇంకో వ్యాపారం స్టార్ట్ చేశాడు, అడ్వర్టైజ్మెంట్. బిఎంబి జ్యువెలరీ స్టార్ట్ చేశాడు. విజయనగరం డిస్ట్రిక్ట్ లో చీపురుపల్లి దగ్గర కర్లామణి విలేజ్ కోల్ఫారాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి రకరకాల వ్యాపారాలు చేస్తే మనం చేయొచ్చు అంటారా లేదంటారా? గట్టిగా గట్టిగా మనం చెయ్యం. మనకి ఏంటంటే ఒకటే ఇన్కమ్, అది పోతే చూద్దాం. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇంటికి స్లాబ్ ఉంటది, కానీ ఇంట్లో గొడిగిల్లు పెట్టుకుంటాం, వర్షం వచ్చినాక ఉపయోగపడుతుంది. ఎస్ఆర్ మీరు కూడా ఏదైతే మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారో దాంతో పాటు పార్ట్ టైం తీసుకోండి, అది పోతే ఇది ఉపయోగపడుతుంది. లేదు దాంతో పాటు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది, దీనివల్ల లాస్ అయితే ఏం లేదు కదా. ఈఎంఐ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నాయి కదా సార్, ఆ ఈఎంఐకి డబ్బు వచ్చినా హ్యాపీ కదా అంటున్నాను. ఆ ఈఎంఐ కట్టుకోవడానికి పార్ట్ టైం ఇన్కమ్ వచ్చినా హ్యాపీ కదా, దాని గురించి పని చేయండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ 60% అనేది మధ్యవర్తులు తీసుకుంటున్నారు. మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ అనేది 1 year అండి అగ్రిమెంట్. ఆయన చేసే అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో 4 సెకండ్ల నుంచి ఒక 8 సెకండ్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆయనకి 7.5 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు అండి? సచిన్ టెండూల్కర్కి 10 కోట్లు, ఐశ్వర్యరాయ్కి 4.5 కోట్లు అండి. నిజంగా వాళ్ళు చూపించే ప్రొడక్ట్స్ వాళ్ళు వాడతారా? నిజం చెప్పండి. మరి ఎవరు వాడతారు? డబ్బులు ఎవరికి వస్తాయి? జబ్బులు ఎవరికి వస్తాయి? ఎంత మనకు తెలిసి అయినా తప్పు చేస్తాం. జబ్బులు ఎవరికి? డబ్బులు. జబ్బులు ఎవరికి? డబ్బులు. చూసారా? మరి ఇక్కడ మనకు చూడండి, ఇప్పుడు ఇక్కడ వెస్టీజ్ మార్కెటింగ్ ఉందండి, ఇక్కడ వెస్టీజ్ కూడా 40 రూపాయలకి ప్రొడక్ట్ తయారు చేస్తుంది. ఇక్కడ మనకి 100 రూపాయలకి వస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చి 60 రూపాయలు అనేది ఇక్కడ మనకి నేరుగా సేల్ చేయడం జరుగుతుంది. ఆ సిస్టమ్ నే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు. గౌతమ్ బాలి గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు రియల్ హీరోస్, మనము రియల్ హీరోస్ చెప్తున్నాం. రియల్ హీరోస్ కి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వెళ్ళిపోతుంది. ఈ డబ్బు మీకు ఇస్తాను, ఈ మన కంపెనీ ధైర్యం ఏంటో తెలుసా? ప్రొడక్ట్ లో దమ్ముంటే సరిపోతుంది అని ఒక నమ్మకం. మంచి ప్రొడక్ట్ ఇస్తే ఆటోమేటిక్ వెళ్తుంది ఒక ధైర్యం. ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు వచ్చిందా వెస్టేజ్ వ్యాపారం లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే దమ్ముందంటారా లేదంటారా? ఒకసారి మన బాలి సార్ గట్టి క్లాప్స్ ఇద్దాం. ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి. ఈ బిజినెస్ ఇక్కడ మనకి ఫ్రీగానే స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి సబ్మిట్ చేయాల్సింది ఆధార్ కార్డు ఒకటి, సెల్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, నామినీ నేమ్, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ అండి. ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ వచ్చినాక మన యాప్స్ ఉంటాయి, అలా లాగిన్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకొని ఐడి పాస్వర్డ్ లాగిన్ చేయండి. ఈ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసిన తర్వాత మన బిజినెస్ స్టేట్మెంట్ అంతా ఓపెన్ అవుతుంది. ఈ ఐడి నెంబర్ మీద మనకి బిజినెస్ అనేది రన్ చేయాలంటే ఫస్ట్ మంత్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ మీరు పర్చేస్ చేయాలి. ఎంత పర్చేస్ చేయాలి? గట్టిగా చెప్పండి. ఈ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎదిరింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రొడక్ట్ ఎవరికి ఇవ్వాలండి? చాలా మంది సైంటిస్టులు ఉంటారు, రేపు ఎల్లుండి పొద్దున ముసలిదానికి ఇస్తారు, బతికిందా వెస్టీజ్ గ్రేట్, వచ్చిందంటే వెస్టీజ్ కి నాకు సంబంధం. ఈ ప్రయోగాలు చేస్తే ఈ వ్యాపారంలో డెవలప్ అవుతుంది. ఫస్ట్ కంపెనీ కాన్సెప్ట్ ఏమంటే ఈ ప్రొడక్ట్ మనం వాడాలి, మనం వాడితే మనం ఎవరికైనా చెప్పగలం. మనం వాడి మనకి 100% సాటిస్ఫాక్షన్ అయితే ఎంత పర్సెంట్ అండి? 50-50 వద్దు, ఎంత పర్సెంట్ అండి? 100%. గట్టిగా 100% సాటిస్ఫాక్షన్ అయితే నీ బిజినెస్ చేసిన కంపెనీ చెప్తుంది. ఇక్కడ వెస్టీజ్ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. గ్రేట్. ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయండి? సూపర్. ఎలా ఉన్నాయండి? సూపర్. గట్టి క్లాప్స్ ఇద్దాం. ఒక మీటింగ్ నేను చేసినప్పుడు ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయి సార్, బాగాలేదు, మేమెందుకు సార్ వస్తామని అంటుంది ఆ పెద్దవాడు. అది నిజమే కదా. ప్రొడక్ట్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్.
బట్ ఈ ప్రొడక్ట్ అనేది మీరు ఎవరికైనా ప్రొమోట్ చేసినప్పుడు సోప్ వాడితే నురగ వస్తుంది, పేస్ట్ వాడితే నురగ వస్తుంది ఇది చెప్పడం కాదు. బయట ప్రొడక్ట్ కి ఈ ప్రొడక్ట్ కి వేరియేషన్ ఏంటి చెప్పండి, ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడాలో చెప్పండి. ఎస్ఆర్ నౌ లేదంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు 100 గ్రాముల సోప్ ని 10 గ్రాముల సింతాల్తో కంపేర్ చేస్తారు. ఆ రేట్ ఈ రేట్ ఉన్నారు చాలా మంది, నాకు బాగా తెలిసింది. ఎస్ఆర్ నౌ చూడండి, కంపేర్ చేసింది గ్రామ్స్ ఈక్వల్ కూడా కంపేర్ చేయండి. సింతాల్ 10 రూపాయలండి 100, రేపు పొద్దున క్యాన్సర్ వస్తే ఎంత అవుతుంది అప్పుడు చూద్దాం అంటారు. ఏం చూడడానికి వాడు ఉంటే కదా. ఇప్పుడు ముందుగా మీ హెల్త్ ని కాపాడుకోవడానికి మంచి ప్రొడక్ట్ వాడండి అంటే ఎవరు వినరు. మంచి అనేది వినరండి. జ్యూస్ షాప్, వైన్ షాప్ పక్క పక్కన డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది సార్, మీరే చెప్తున్నారు. అలా ఉంటుంది బయట సొసైటీ అలా ఉంది. మనం చేసేది ఏం లేదు, బయట సొసైటీ చాలా తేడాగా ఉంది. మంచి అనేది యాక్సెప్ట్ చేయరు. అక్కడ మనకి భోగికి చేదు ఉంటదా, ఆ ముద్దు తినండి అంటే ఎవరు వినరు. డ్రగ్స్ తాగండి అంటే మాత్రం ఎవరు తాగమని చెప్పకుండా తాగుతారు. అంటే జనాలు ఏంటంటే చెడిపోవడానికి రెడీగా ఉండేటప్పుడు మంచిగా చెప్తే వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఎక్కువ డబ్బులు సంపాదించారు. మనలాంటి వాళ్ళు మనకుంటే చాలండి, మనలాంటి వాళ్ళు మనకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మనకు చూడండి, కంపెనీ ప్రొడక్ట్ వాడిన తర్వాత బిజినెస్ చేస్తే మన కంపెనీ ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది? గట్టిగా 9 బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇస్తుంది. బెనిఫిట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, డిస్కౌంట్ అండి. ఎంఆర్పి మీద 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. మీరు కిరాణా కొట్టుకు వెళ్ళారనుకోండి, మీకు ఎంఆర్పి కొనాలా డిస్కౌంట్ కొనాలా? ఎందుకంటే మీరు అక్కడ కస్టమర్. ఇక్కడ వెస్టీజ్ లో మీకు డిస్కౌంట్ ఎందుకు ఇస్తుంది అంటే వెస్టీజ్ లో మీరు డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ లో కస్టమరా డిస్ట్రిబ్యూటర్? కస్టమరా డిస్ట్రిబ్యూటర్? అందుకు మనకి 10 to 20% డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, మీకు ప్రొడక్ట్ నచ్చింది, నచ్చిన ప్రొడక్ట్ అయిపోతే ఆఫర్ అనేది కంపెనీ పెట్టిందండి. దీన్ని రీపర్చేస్ ఆఫర్ అంటుందండి. ఏ పర్చేస్ అండి? రీపర్చేస్ ఆఫర్ అండి. 2 నుంచి 18వ తేదీ లోపు ఎవరైతే పర్చేస్ మళ్ళీ సెకండ్ టైం కొనుక్కుంటారో వాళ్ళకి మరొక 10% అనేది అదనంగా ఇస్తుంది కంపెనీ. మరి ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ ప్రతి 30 రూపాయలకి ఒక పాయింట్ అనేది మన ఐడికి యాడ్ చేస్తుందండి. లక్ష్మీనాయుడు సార్ 30 రూపాయలకు ఒక పాయింట్ అన్నారు కదా, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి నాకు ఫోన్ చేయగలరు. ప్రొడక్ట్ వైజ్ ఎక్కువ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 30 రూపీస్ ఒక పీవీ వస్తుంది. ఎగ్ ప్రొడక్ట్ ఉంది 30 రూపీస్ కి 29 రూపీస్ ఒక పీవీ వస్తుంది. పర్సనల్ కేర్ చూస్తే 32 రూపీస్. ఇలాగ ప్రొడక్ట్ వైజ్ అనేది పీవీలో వస్తే మనం సింపుల్ గా చెప్పుకోవడానికి 30 రూపాయలకి ఒక పీవీ అనేది వస్తుందండి. ఇంకా ఇది కాకుండా మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు అతి తక్కువ టైంలో 1,00,000 రూపాయలు ఇంకా వెస్టీజ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? గ్రేట్. ఒకసారి మీ లీడర్షిప్ ఒకసారి గట్టిగా క్లాస్. తక్కువ టైంలో 1,00,000 డబ్బులు కొట్టాలంటే మీరు వెస్టీజ్ ఇచ్చిన మిగతా ఆఫర్ గురించి మీరు చూడొద్దు. ఇదే ఆఫర్ ఒక్కటే ఆఫర్ అనుకుని కన్సిస్టెన్సీని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. కన్సిస్టెన్సీ 100 పీవీ. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది 100 పీవీలు మనం కొనుక్కోవాలి. 100 పీవీలు ఎన్ని నెలలు కొనాలంటే 4 నెలలు. 5వ నెల మళ్ళీ మనకి ఎంత ఫ్రీ వస్తుంది? 1 పాయింట్ రావాలంటే ఎంత అండి? 100 పాయింట్లు రావాలంటే ఎంత కొనాలి? 3,000 పైన 3,000 రూపాయల పైన వస్తువులు 4 నెలలు వరుసగా ఎవరైతే కొంటారో 5వ నెల వాళ్ళకి మళ్ళీ కంపెనీ ఎంఆర్పి వాల్యూ చేసే 3,000 రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఈ 20% డిస్కౌంట్ వేరు, 10% ఫ్రీ ప్రొడక్ట్ వేరు, 100 పాయింట్లు కమిషన్ వేరు. అది కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఎంత అద్భుతం అంటే ఇప్పుడు మీకు లీడర్షిప్ అందరికి నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు మీ టీంలో ఎవరైతే ఐడియాస్ ఉన్నాయో వాళ్ళందరికీ పర్సనల్ గా కలిసి కూర్చొని 100 పీవీ బెనిఫిట్ చెప్పి 100 పీవీలో కన్వర్ట్ చేయండి. వాళ్ళు 14వ తేదీ నుండి 18వ తేదీ లోపు ఇంకెవరైతే పర్చేస్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి రీపర్చేస్ చేయించండి. వాళ్ళతో 18వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు కొత్త జాయినింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 3 విధాలుగా బిజినెస్ చేస్తే మిమ్మల్ని ఎవరు ఈ బిజినెస్ ఆపలేదు. మనం ఏం చేస్తాం, ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇచ్చిన హామీ లాగా జాయిన్ అయినప్పుడు చాలా హామీలు ఇస్తాం. నువ్వు రావక్కర్లే, నువ్వు నెంబర్ ఇస్తే మేము వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి. నువ్వు జాయిన్ అయిపో, నువ్వు నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఇచ్చి నువ్వు జాయిన్ చేస్తాం మీ కింద. మీటింగ్ కి నాకు రావడం అవ్వదని అన్నాడు అనుకోండి, మీటింగ్ కి రావవసరం లే, మేము ఉన్నాం కదా, మీకేం చెప్తాం. స్టార్టింగ్ లో మనం కమిట్మెంట్ వాళ్ళకి ఇస్తాం. అది మన మిస్టేక్. అది కమిట్మెంట్ ఏ విధంగా మీరు ఇవ్వాలంటే ఫీల్డ్ వర్క్ మీకు కలిసి మనం చేద్దాం, మీటింగ్స్ రండి, అటెండ్ అవ్వండి, మీరు నేర్చుకోండి, ఈ విధమైన కమిట్మెంట్ ఇవ్వండి, కన్సిస్టెన్సీ మీద బెనిఫిట్ వాళ్ళకి చెప్పండి.
కన్సిస్టెన్సీ ఆఫర్ ఉపయోగం చెప్పండి. ఫస్ట్ నెల పెట్టించేద్దాం, సెకండ్ నెల మనం ఫోన్ కూడా వాళ్ళకి చేయండి. ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ చేసి ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, మీకు ప్రొడక్ట్ వాడుతున్నారా లేదని కనుక్కోండి. ఫస్ట్ వాడిన ప్రొడక్ట్ అనేది మీకు ఏమైనా అందరూ నచ్చిన ప్రొడక్ట్ ఏంటో అడిగి వాళ్ళు డైరెక్ట్ అవ్వండి. ఏమైనా అందరూ డౌట్స్ చెప్తే అది అలా కాదండి ఎలా ఉంటుంది మళ్ళీ మనం అక్కడ కరెక్ట్ చేయడానికి బాగుంటుంది. చాలా మంది హెయిర్ ఆయిల్స్ తీసుకుని వెళ్తారు స్టార్టింగ్ లో, కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది, విన్నారా? లేడీస్ అయితే మొత్తం అసలు ఇంకా ఫోన్లు ఎక్కువ వస్తాయి. ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే స్టార్టింగ్ లో అందరికి కాదండి, కొంతమంది లూజ్ హెయిర్ ఏదైతే ఉంటుందో ముందు తీసేస్తారు. లూజ్ హెయిర్ అంటే ఫ్యూచర్ లో దాని వల్ల ఎఫెక్ట్ ఉండేది మొత్తం తీసేసి రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మినిమం టు మినిమం 3 బాటిల్ వాడిన తర్వాత వాళ్ళ హెయిర్ చూడండి వెస్టీజ్ పట్టు ఫ్యాన్ అయిపోతారు. మన హెయిర్ ఆయిల్ మన షాంపూ మళ్ళీ వాడాలి చూసుకోండి. ఇది ఒకటి. హెయిర్ ఆయిల్ మంది, షాంపూ ఇంకొకటి. షాంపూ మంది, హెయిర్ ఆయిల్ ఇంకొకటి. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేశారనుకోండి, పక్క స్కూల్ ప్యాంటు ఈ స్కూల్ షర్ట్ వేసి యూనిఫామ్ అవుతుంది. మరి ఇక్కడ మీకు అక్కడ మ్యాచ్ కానప్పుడు ఇక్కడ ఎలా మ్యాచ్ అవుతుంది అర్థం చేసుకోండి. ఎస్ఆర్ ఇప్పుడు అక్కడ యూనిఫామ్ కానప్పుడు ఇక్కడ మీకు ఎలా మ్యాచ్ అవుతుంది అని అడుగుతున్నాను. వెస్టీజ్ ఇప్పుడు కంప్లీట్ గా న్యాచురల్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా అద్భుతం. ఈ ప్రొడక్ట్ మీకు వెస్టీజ్ ప్రొడక్ట్ ఉండే దమ్మేంటో తెలుసా? ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు మీరు మాత్రమే మాట్లాడతారు, తర్వాత ప్రొడక్ట్ ఎవరైతే వాడతారో ప్రొడక్ట్ వాళ్ళతో మాట్లాడిస్తారు. అటువంటి ప్రొడక్ట్ పట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక డైమండ్. నేను యాక్చువల్లీ సిఎంపీ ట్రైనింగ్ చేస్తే ప్రొడక్ట్ గురించి చేస్తే కొంచెం డెప్త్ గా వెళ్తాను. అందుకు ప్రొడక్ట్ గురించి పెద్దగా టచ్ చేయను, ఏమున్నా చూసి చూపిస్తాను అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉందని జాయిన్ అవుతారు కదా, అప్పుడు ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంటాం. మన టార్గెట్ ఏంటి? మీకు ప్లాన్ నచ్చింది అనుకోండి, ప్రొడక్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఈ బిజినెస్ లో మిమ్మల్ని తీసుకొచ్చి బిజినెస్ లో మీకు లైఫ్ ఉందని మీకు చూపించి మీకు లైఫ్ ఇవ్వాలి, మీకు డబ్బు ఇప్పించదు మా కాన్సెప్ట్. మీకు డబ్బు ఇప్పిస్తే మాకు ఇంకా డబ్బు వస్తుంది. ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఈ వ్యాపారంలో డెవలప్ అవుతామండి. ఇండివిజువల్ గా వెళ్తే ఇక్కడ ఈ బిజినెస్ లో మనం డెవలప్ కాలేము. మరి ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఎక్కువగా ప్రమోషన్ చేసుకోండి. 100 PV మీరు పెట్టి 100 PV ఫోటో అనేది మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి. సీక్రెట్ గా దాచుకుంటే మీకు ఉపయోగం లేదు. మీరు 100 PV పెట్టినాక గ్రూపుల్లో అది వెళ్ళింది అనుకోండి, ఫాస్ట్ మిమ్మల్ని చూసి ఇంకొకరు యాక్టివ్ అవుతారు, మిమ్మల్ని చూసి ఒకరు డూప్లికేట్ అవుతారు. జనాల సైకాలజీ ఏంటో తెలుసా? మీరు చెప్తే ఎవరు ఏది చేయరు, మీరు చేస్తే అందరూ చేస్తారు. మిమ్మల్ని చూసి డూప్లికేట్ చేస్తారు. కంప్లీట్లీ డూప్లికేట్. మీరు చేసి చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, డైరెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ అయి చూపించండి. నెక్స్ట్ మంత్ మీ టీంలో ఎవరో డైరెక్టర్ అవుతారంటారు, డైరెక్టర్ అయి చూపిస్తారు. ఎందుకు? మిమ్మల్ని మీకు రికగ్నిషన్ ఏదైతే సన్మానం జరుగుతుందో అది చూసి ఆయనకి డైరెక్టర్ కావాలని ఫిక్స్ అయిపోతారు. మనం చూపించాలి ఫస్ట్. మరి ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ అండి. ఇప్పుడు నెంబర్ 2 అక్యుములేటింగ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అండి. 5 to 16% అనేది మనకి ఏవైతే కంపెనీ పాయింట్స్ ఇస్తుంది, పాయింట్ల మీద వచ్చే కమిషన్. ఇది కమిషన్ స్లాబ్. ఇది ఒక PV నుండి 599 పాయింట్ల వరకు 5% కమిషన్ అండి. 600 పాయింట్ల నుండి 2399 పాయింట్ల వరకు 8% కమిషన్ అండి. 2400 నుంచి 5499 పాయింట్ల వరకు 12% కమిషన్ అండి. 5500 పాయింట్లు ఎప్పుడైతే క్రాస్ చేస్తామో 16% కమిషన్ అనేది ఇస్తుందండి. మీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇక్కడ వస్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ గా పెంచుకోవచ్చు. కొంతమంది జాయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా PVలు మీరు పెంచుకోవచ్చు. సింగిల్ గా అయినా టీమ్ తో ఎలా అయినా PVలు మీరు బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు, ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేస్తారనుకోండి, ఆయన కొనుక్కున్న ఆయనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, మీకు కూడా అన్ని పాయింట్స్ వస్తాయి. ఎవరి లెవెల్కి వాళ్ళకి డబ్బు వస్తుంది. ఇక్కడ మనకి అక్యుములేటింగ్ ప్లాన్. చాలా కంపెనీల్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 8% అవ్వాలనుకోండి ఏదైనా ఒక కంపెనీలో, ఇక్కడ మనకి 8% ఎంత PV? 600 అనేది ఒకే నెలలో చేస్తేనే 8% నిలబడుతుంది వాళ్ళు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 ఎవ్రీ మంత్ 0 బిజినెస్ అయిపోతుందండి. కానీ వెస్టీజ్ బిజినెస్ అంటే ఎంత అద్భుతం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైకుంఠపాలి గేమ్ చూడండి, 99 వరకు చాలా స్పీడ్ గా వెళ్తాము. 99 చాలా పెద్ద పాము ఉంటే అక్కడ మింగింది అనుకో మళ్ళీ ఒకటి పడతాం. అది బయట మార్కెట్ అండి. కానీ పాములు లేకుండా డిజైన్ చేసే కంపెనీ అండి, నిశ్చిలతో డిజైన్ చేసిన కంపెనీ వెస్టీజ్ మాత్రం. ఇంట్రెస్ట్ లేక మీరు బిజినెస్ ఆఫీసినా సరే ఎక్కడ ఆగిపోతున్నారో మళ్ళీ స్టార్ట్ చేసినా అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. 0 నుంచి చేయాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ మాత్రమే, డిమోషన్స్ ఇక్కడ లేవు. బాగుందంటారా లేదంటారా? అందుకు ఎవరైనా డెవలప్ అవ్వచ్చు, ఎవరైనా వ్యాపారంలో డెవలప్ అవ్వచ్చు. ఈ వ్యాపారానికి అందరూ ఉపయోగపడతారు.
కానీ కొంతమంది మాత్రం ఉపయోగపడరు. ఎవరు ఉపయోగపడరంటే తెల్లవారి బ్రష్ చేయని వాళ్ళు, తెల్లవారి స్నానం చేయని వాళ్ళు ఈ బిజినెస్ ఉపయోగపడరు. ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఇక్కడ? ఎవరైనా ఉంటే మీకు టైం వేస్ట్, మీరు ఉపయోగపడరు బిజినెస్ కి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కంగ్రాచులేషన్స్, మీరు అందరూ వేస్ట్ ఉపయోగపడరు. కానీ మనం సెలెక్ట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన వేస్ట్ అండి, ఆయన పనికిరాడని మనం డిసైడ్ చేస్తామండి. ఎవరిని వేస్ట్ అని చెప్పి డిసైడ్ చేయకూడదు. ఎవరిని మనం వేస్ట్ అని చెప్పి ఎవరిని కూడా మనం డిసైడ్ చేయకూడదు. ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ప్లానెడ్ గా మనం ఈ బిజినెస్ తీసుకురావాలి. వచ్చినాక వాళ్ళ టాలెంట్ ని కొంచెం ప్లానెడ్ గా మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక బొగ్గులు పోగుంది, అందులో డైమండ్ వేసిస్తారు అనుకోండి, వెతుక్కొని తీసుకోండి అంటే మీరు ఎలా వెతుకుతారు? ఒక్కొక్క బొగ్గుని తీస్తారు, కచ్చిప్తో తుడుస్తారు, ఇదే బొగ్గు, ఇదే డైమండ్ ఏమో అని. ఎస్ఆర్ నౌన్, ఎస్ఆర్ నౌన్. ఈరోజు ప్రతి మనిషిలో కూడా ఒక డైమండ్ దాగి ఉంది. కొన్ని డైమండ్లు ఎక్కడ మనం కలిస్తే బయటకు వస్తాయి, కొన్ని డైమండ్లు ఎక్కడ ఇటువంటి మీటింగ్ లో బయటకు వస్తాయి. ఎస్ఆర్ నౌన్, ఎస్ఆర్ నౌన్. మీటింగ్స్ లో మనం కూర్చొని పెట్టాలి. మీటింగ్స్ లో కూర్చొని పెట్టి మీ బిజినెస్ తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఏ లీడర్ సక్సెస్ సీక్రెట్ అయినా సరే, మీటింగ్స్ కి జనాలు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వెస్టిజ్ ఆయన సక్సెస్ ఎవరు ఆపలేరు. మీటింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీటింగ్స్ అనేది ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఒక నెట్వర్క్ కి మీటింగ్స్ కూడా అంతే అవసరం, అంతే అవసరం. చాలా మంది 1-2 మీటింగ్లకు వస్తారు, అంతా తెలుసు అంటారు. సిద్ధార్థ్ సింగ్ కే తెలియదు అంట, మనకి ఎంత 1.58 లక్షలు సిద్ధార్థ్ సింగ్ కి, ఆయనకి ఇంకేమీ తెలియదు అంట. అంతా తెలిస్తే ఆయన ఇన్కమ్ అనేది 50 కోట్లు ఉండాలంట వెస్టిజ్ ఇప్పుడు నెలకి. ఇంకా ఆయన నేర్చుకుంటున్నాడు, మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటూ డెవలప్ అవ్వాలి. నాకు మా దాసన్ సార్ లో చాలా బాగా నచ్చిన విషయం ఏమంటే, ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే ఆయన అనుకోకుండా మధ్యలో వచ్చినా సరే అలా కూర్చొని వింటారు. ఆయన గొప్పతనం, సార్ క్లాప్స్ కొడతారు. రాజంలో సార్ కలిసి మీటింగ్లు చేసేవాళ్ళు. సార్కి ఒక పెద్ద ఫ్యాన్. సార్ చెప్పే డ్రీమ్ మన జూమ్ మీటింగ్ నేను అడిగి మళ్ళీ చెప్పించుకున్నాను. తెల్లగుర్రం అసలు డిఫరెంట్, అది వెస్టిజ్ ఎవరికి ఆ డ్రీమ్ లేదు. ఎవరైనా సరే బెంచ్ కార్లో వెళ్ళాలి, హెలికాప్టర్తో ఈయన ఇంటికి వెళ్ళాలనుకుంటారు తప్ప వైట్ గుర్రంతో వెళ్ళాలనుకుని ఏకైక వ్యక్తి ఇండియాలో మన దాసన్ సార్. ఒక పిచ్చి అండి, ఒక పిచ్చి. నీకు ఎప్పుడైతే మీరు పిచ్చి అవుతారో అప్పుడే మీరు రిచ్ అవుతారు. ఎస్ఆర్ నౌన్. ఆ పిచ్చి కాదు, రిచ్ కాదు. మీరు పిచ్చి కావాలి. నీ ఫ్రెండ్ నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎదురుకి ఎక్కడ ఉన్నాడు ఆ సందు నుంచి పారిపోవాలి వాడు. అప్పుడు నువ్వు పని బాగా చేసినట్టు వెస్టిజ్. నీ పని నువ్వు బాగా చేస్తున్నాడు. బుర్ర తినేయాలి సార్, నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను. దొరికిన వాడికి పిండియాలి. ఎస్ఆర్ నౌన్. ఈ బాధపడలాగా నడిచాలి అవి. ఎందుకు మంచి పనిగా చేస్తున్నాను. ప్రొడక్ట్ కనెక్ట్ అవ్వచ్చేమో, బలవంతంగా వెస్టిజ్ చేస్తారు కానీ ప్రొడక్ట్ నచ్చి కనెక్ట్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు లేదు. అందుకు మనకి ఏంటంటే కనెక్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 5,500 పాయింట్లు మనం కంప్లీట్ చేసుకుంటే 16% అచీవ్ అవుతామంటే 16% తర్వాత మనకి కంపెనీ ఒక ప్రమోషన్ ఇస్తుంది. ప్రమోషన్ పేరే బ్రాంచ్ డైరెక్టర్. ఏ డైరెక్టర్? గట్టిగా బ్రాంచ్ అయిన ఎంతమంది ఉన్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్. సూపర్, ఎక్సలెంట్. ఈ బ్రాంచ్ డైరెక్టర్ కోసం క్లాస్ చేద్దాం మనం. 5,500 పాయింట్స్ అనేది సింగిల్ గా చేయొచ్చు, లేదా టీమ్ తో చేయొచ్చు. సింగిల్ ఆర్ టీమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎంతమందిని ఇచ్చారంటే ఒక 6 మెంబర్స్ ఇచ్చారండి. ఎగ్జాంపుల్ ఎంతమంది అండి? 6 మెంబర్స్. ఎంతమందిని జాయిన్ చేయొచ్చు, ఒకరైనా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయితే నాకేంటి సార్ బెనిఫిట్ అంటే 2 బెనిఫిట్స్ మీకు వస్తాయి. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అనేది 15% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అదే బ్రాంచ్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% అండి. 15 + 3 అంటే 18%. 18% 18 కోట్ల రూపాయలు, 100 కోట్ల టర్న్ ఓవర్ లో 18 కోట్ల రూపాయలు తీసి ఇండియాలో ఎంతమంది డైరెక్టర్స్ ఉంటారు అందరికీ పనిచేస్తున్నారు కంపెనీ. ఏ కంపెనీలో వచ్చే లాభాల నుంచి డబ్బిస్తే వెస్టిజ్ కంపెనీ వచ్చే చేసే టర్న్ ఓవర్ నుంచి డబ్బిస్తుంది మన కంపెనీ. ఒక గొప్ప సంస్థ చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ ఒకసారి గట్టి క్లాప్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసాం. ఆ వ్యక్తి బ్రాంచ్ అయ్యాడు, లేదా ఒక 10 మందిని జాయిన్ చేశారు. 9 మంది ఆగిపోయి ఒక వ్యక్తి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. లేదా 100 మందిని జాయిన్ చేశారు, 100 మందిలో 99 మంది ఆగిపోయారు. ఒక వ్యక్తి సీరియస్ గా తీసుకున్నాడు, ఆ వ్యక్తి బ్రాంచ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి బ్రాంచ్ అయితే మనకి కంపెనీ సిల్వర్ డైరెక్టర్ ఒక ప్రమోషన్ ఇస్తుందండి. ఏ డైరెక్టర్ అండి? సిల్వర్. ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నామో ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ 3% అండి. ఇది ఏంటి సార్? ఇది గట్టిగా గట్టిగా స్లైడ్. యాక్చువల్లీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ కంపెనీ ఎంత గొప్ప సిస్టమ్ అంటే, ఎర్ర బస్సులో ట్రావెల్ చేసే మేము
ఈ రోజు పక్క స్టేట్ కి వెళ్ళాలన్నా సరే ఎయిర్ బస్ లో వెళ్తున్నాం సార్. దట్ ఈస్ పవర్ ఆఫ్ ట్రావెల్ ఫండ్ అనేది కంపెనీ ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ సంవత్సరానికి 2 ట్రిప్పులు ఉంటాయి. ఒకటి పెద్ద ట్రిప్, ఇంకొకటి చిన్న ట్రిప్. ఈ సార్ 3 రీసెంట్ గా దుబాయ్ ట్రిప్ అయింది, అంతకుముందు స్విట్జర్లాండ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ జూలైలో లండన్ ట్రిప్ ఉంది, నెక్స్ట్ నవంబర్ లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, చాలా మంది వెస్టీస్ గురించి ఇన్వైట్ చేశారు బిజినెస్ కి, చాలా మంది ఎగతాళి చేశారు, చాలా మంది రకరకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కొంతమంది రాలే. అయినా డోంట్ వరీ, వెస్టీస్ లో ఫారెన్ ట్రిప్ ఉంది, కొట్టి చూపించండి, మీరు ఫ్లైట్ ఎక్కితే టాటా చెప్పడం కదా అందరూ వస్తారు. నెగటివ్ అనేది అసలు తీసుకోవద్దు మైండ్. ఈ మైండ్ కి మనం ఏది ఇస్తామో అది బయటికి ప్రూవ్ చేసి చూపిస్తారు. అది అంటే పాజిటివ్ ఇచ్చి చూడండి. మీ బలం మీకు తెలియదండి. బయటికి కనబడే వ్యక్తి ఒకరు, లోపల ఉండే వ్యక్తి ఒకరు. బయటికి కనబడే వ్యక్తి అద్భుతాలు సృష్టించలేడు, లోపల ఉండేవాడు బయటకు వస్తే హిస్టరీ క్రియేట్ చేయగలడు. మీరు ఫస్ట్ ఒక నిప్పుగా మారండి. మీరు నిప్పు అయితే పక్క నుండి బొగ్గును కూడా నిప్పుగా తయారు చేయొచ్చు. అది మీరు బొగ్గు అయితే పరిస్థితి, బొగ్గు రాసుకుంటే అందుకే చెప్తున్నా, మీరు నిప్పుగా తయారవ్వండి. ఎక్కడ నిప్పు ఎవరో తెలుసా? వెస్టీస్ లో ఎవరైతే కంపెనీ ప్లాన్ బాగా ప్రెజెంట్ చేస్తారో, ఎవరైతే ప్రొడక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఎవరైతే సిస్టమ్ పూర్తిగా నేర్చుకుంటారో, ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో వాళ్ళందరూ నిప్పులే. వాళ్ళందరూ నిప్పులే. మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన విషయాన్ని మీ టీంకి నేర్పించండి. రకరకాలుగా ఉంటారు జనాలు. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకుని వాళ్ళ దగ్గర దాచుకుంటారు. వాళ్ళు డెవలప్ అవుతారా? గట్టిగా. కొంతమంది మీటింగ్స్ అటెండ్ అవ్వరు, వాళ్ళు డెవలప్ అవుతారా? కొంతమంది నేర్చుకుంటారు, నేర్చుకున్న విషయాన్ని వెంటనే టీంకి తెలియజేస్తారు, వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. ఆ వ్యక్తి మనకు అవసరం. కొంతమంది ఉంటారు మన టీంలో కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అయిపోతారండి. వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, లక్ష్మణ్ సార్ మంచి లెక్క దొరికింది. ఏ లెక్క దొరికింది? మీటింగ్ వస్తున్నాడు అంతే. బిజినెస్ ఎక్కడ? బిజినెస్ అనేది చేస్తే కదా మంచి లెక్క. ఇప్పుడు ఒకటే వచ్చి కూర్చుంటాడంటే మంచి లెక్క అది. ఆయనతో కూడా 10 మంది వస్తే కదా మంచి లెక్క అవుతుంది. ఇప్పుడు ఒకటే వస్తున్నాడంటే ఆయన టీం లేదు, బిజినెస్ చేయడం లేదని అర్థం. ఆయనతో కూడా మరి 10 మంది వస్తున్నారు అనుకోండి, నిజంగా లక్ష్మణ్ సార్కి మంచి లెక్క దొరికింది అప్పుడు అనండి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తుంది, ప్రతి టీంలో సమస్యలు ఉంటాయి, ప్రతి టీం కామన్. నేను మార్నింగ్ స్టోరీ చెప్పా, ఇప్పుడు కూడా చెప్తారు, ఇంపార్టెంట్. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనుషులు 3 రకాలు ఉంటారు. 1 కర్పూరం, 2 బొగ్గు, 3 అరటి దవ్వ. ఏమేమండి? కర్పూరం, బొగ్గు, అరటి దవ్వ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, వెస్టీస్ ప్లాన్ తీసుకుని వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా నచ్చింది, కలిసి పనిచేద్దామని చెప్పి ఎక్సైట్మెంట్ అవుతాడు. ఆ వ్యక్తి కర్పూరం. ఎవరండి? ఈ మహాన్ బాబులు అంత ఈజీగా దొరకరు, ఎవరికో రేర్. సెకండ్ పర్సన్ కంపెనీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విన్నామండి, చూసాము, కానీ చూద్దాంలండి అంటాడు. ఆ వ్యక్తిని మీరు కొంచెం ఫాలోఅప్ చేసి ఒక మీటింగ్ లో కూర్చొని పెడితే ఆ బొగ్గు కాస్త నిప్పుగా మారిపోతుంది. ఎందుకు? ఇక్కడ ఒక నిప్పు ట్రైనింగ్ చేస్తారు కదా. ఆ బొగ్గు ఇప్పుడు స్టార్టింగ్ లో అందరమే బొగ్గులమే. స్టార్టింగ్ లో అందరం ఎవరమండి? గట్టిగా గట్టిగా స్టార్టింగ్ లో అందరమే బొగ్గులమే. స్టార్టింగ్ లో మరి నెంబర్ 3 ఏం చెప్పాను? గట్టిగా 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 అరటి దవ్వ. సంక్రాంతి ముందు రోజు ఏమొస్తుంది? ఆ అరటి దవ్వని భోగిలు వేస్తే కాలుతుందా? భోగి మంట కాదు, ఏ మంట పెట్టినా కాదు. ప్రతి టీంలో అరటి దవ్వలు కామన్. రమేష్ సార్, మీ టీం సైజ్ ఎంత? 11 సార్. అందులో అరటి దవ్వలు ఉన్నాయా? 1200. రూపేష్ సార్, మీ టీం సైజ్ ఎంత? హరీష్ అండి. హరీష్ గారు. నా టీం 5381 అండి. బొగ్గులు ఉన్నాయా? అరటి దవ్వలు ఉన్నాయా? పక్కగా ఉన్నాయి. లోడ్ ఉంటది. అరటి దవ్వల టీం లేదండి. ఆ అరటి దవ్వల్లో కొన్ని బొగ్గులు, కొన్ని పద్మూరాలు ఉంటాయి సార్. వెస్టీలో ప్రౌడ్ మీలాగా ఆలోచించే వాళ్ళు, మీలాగా మాట్లాడే వాళ్ళు, మీలాగా డ్రీమ్ సెట్ చేసుకునే వాళ్ళు, మీలాగా రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు, మీలాగా మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే చాలు ఈ వ్యాపారం. 100లో మనకి ఒకటి, 100లో ఒకటి కాదు, 100లో ఒకటిగా ఉండేవాడు మనకు కావాలి. ఏదైనా చేయాలి, సాధించాలనుకున్నవారు మనకు కావాలి. టైం పాస్ వచ్చే వాళ్ళకి బిజినెస్ టైం వేస్ట్ అండి. టైం యూజ్ చేసుకున్న వాళ్ళకి యూనివర్సల్ ప్రాబ్లం అవుతారు. టైం యూజ్ చేసుకుంటారు,
బెస్ట్ ఆపర్చునిటీ అండి, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మరి మనకి ఇదే సిల్వర్ డైరెక్టర్ స్థాయిలో టీమ్ బిల్డింగ్ మాల్స్ కూడా వస్తుంది, ఇదే సిల్వర్ డైరెక్టర్ ఎల్ఓబి వస్తుందండి. మినిమం ఒక వ్యక్తిని డైరెక్టర్ చేస్తే మినిమం ఇన్కమ్ చూస్తే 25,000 ప్లస్ ఇన్కమ్ అనేది ఉంటుందండి ఒక వ్యక్తి ఎల్ఓబి తీసుకుంటే బెస్ట్ మినిమం చెప్తున్నాయి. ఇదే సిల్వర్ డైరెక్టర్ లో మన టీంలో 56,000 రూపాయలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సింగిల్ లెగ్ ఎల్ఓబిలో. మరి ఇక్కడ మనకి ముగ్గురు డైరెక్టర్ మనం చేసామనుకోండి, కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటుందండి. ఏ డైరెక్టర్ అండి? స్టార్ అయితే కంపెనీ నుంచి కార్ ఫండ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఏ ఫండ్ ఇస్తుంది? నెలకి 5%. ఇక్కడ చూడండి మంత్లీ 80,000 వరకు తీసుకోవచ్చు. ఇది మన బిజినెస్ టర్న్ ఓవర్ బట్టి ఉంటుందండి. తక్కువ బిజినెస్ చేస్తే ఇన్కమ్ కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ కండిషన్ ఏమంటే కార్ ఫండ్ అనేది కేవలం కారుకే యూజ్ చేయాలి, పర్సనల్ గా వాడుకోవడానికి వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఫండ్ అనేది కంపెనీ మీకు ఇచ్చేసింది అనుకోండి, మీరు ఒక ఇల్లు కట్టేశారు అనుకోండి, మీరు ఆంజనేయ స్వామి కాదు కదా ఇంటి కింద చేయబెట్టి అందరికి నా ఇల్లు అని చెప్పి చూపించడానికి. అదే మీరు వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నారు అనుకోండి, మీ సక్సెస్ అనేది లైవ్ లో కనబడతాయి. టీమ్ తీసుకుని ఫీల్డ్ కి వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకుని మరికొంతమంది కార్ కావాలని డ్రీమ్ సెట్ చేసుకుంటారు. స్టార్ అయ్యేంత వరకు వెస్టీజ్ లో నిలబడండి, తర్వాత మీ స్టార్ ఏ మారిపోతుంది అండి, ఇందులో డౌట్ లేదు. ఇంకా స్టార్ అయ్యేంత వరకు. స్టార్ కావాలంటే మీకు ఎంతమంది కావాలి? ముగ్గురు 30 మందిలో దొరకవచ్చు, 300 మందిలో దొరకవచ్చు, 3,000 మందిలో గ్యారంటీగా దొరుకుతుంది. మనం ఏం చేస్తాము, ఒక 30 మంది 40 మంది 50 మంది చెప్తాము ఈ బిజినెస్ నా వల్ల కాదని పక్కన పెట్టేస్తామండి. సార్ ఇక్కడ నాతో పాటు విసి సార్ వచ్చారు. విసి సార్ అనే వ్యక్తి నాకు ఎప్పుడు దొరకదు తెలుసా, నా టీం 2,000 మంది పైన టీం అయిన తర్వాత విసి సార్ అనే ఒక డైమండ్ డైరెక్టర్ నాకు రావడం జరిగింది. తర్వాత ఉంటుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగాన్ని తీసి వెస్టీజ్ ఫుల్ టైం తీసుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ రమేష్ సార్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ రకరకాల నెట్వర్క్లు చేసి చేతులు కాల్చుకొని నెట్వర్క్ మార్కెట్ గుడ్ బై చెప్పేసిన వ్యక్తి వెస్టీజ్ స్టార్ట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తున్నారు. 35,000 ఇన్కమ్. కాదండి సక్సెస్ స్టోరీస్, ఒకరి ఇద్దరు కాదు, చాలా 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 మంది. ఇక్కడ ఉమామహేశ్వర సార్ ఉంటారు, ఇది ఒకరి ఇద్దరు కాదు, ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. బట్ నిలబడాలి, నిలబడకపోతే ఈ బిజినెస్ లో డెవలప్ కాలేము. నిలబడాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి. మీ గురించి ఎవరు ఒకరు వాళ్ళ డ్రీమ్ గురించి వాళ్ళు వచ్చి బిజినెస్కి వస్తారు, మిమ్మల్ని నిలబెడతారు, వాళ్ళు నిలబడతారు. అంతవరకు వెయిట్ చేయాలి. అర్ధరాత్రి అద్భుతాలు జరిగిపోతే ఇంకేం కావాలి సార్? అద్భుతాలు జరిగిపోతే నైట్ ఏం జరగదు. అద్భుతాలు కొద్దిగా కష్టపడకుండా డబ్బు రావాలంటే అది ఈజీ కాదు. మీరు ఒకటి, నా ఫ్రెండ్స్ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, రకరకాల బిజినెస్ మెన్స్ ఉన్నారండి. వాళ్ళు నన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వాట్సాప్ స్టేటస్, నా మీటింగ్స్ కానీ, నా ఫొటోస్ కానీ, నా వెస్టిజ్ సక్సెస్ కానీ పెడుతుంటే ఫ్రెండ్ గా చాలా గర్వంగా ఫీల్ అవుతారని మెసేజ్ చేస్తారు. ఎందుకో తెలుసా, వాళ్ళు బీటెక్లు ఇవన్నీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే జస్ట్ ఐటీఐ కంప్లీట్ చేసి వాళ్ళ ఇన్కమ్ కి డబుల్ సంపాదిస్తున్నారు. ఈ సొసైటీలో డెవలప్ అవ్వాలంటే రెండే అవసరమండి. అది నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒకటి, బాగా డబ్బులైనా ఉండాలి, రెండు, బాగా మాట్లాడటమే రావాలి. నా దగ్గర డబ్బు లేదు, మాటలు నేర్చుకున్నాను, డబ్బులు సంపాదించుకోవచ్చు. మాటలు వస్తే మోటలు తీసుకెళ్ళొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఈ వ్యాపారంలో మనం ఈజీగా గ్రో అవ్వచ్చు. బట్ మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించం. 3 hours సినిమాలో ఇంటర్వ్యూలకు కూడా మనం బయటికి వెళ్ళాం, 3 గంటలు కూర్చుంటాం థియేటర్లో. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ నిర్మాతలు ఉన్నారు కదా, డబ్బు పెట్టి తీశారు కదా, డబ్బులు ఎవరు కట్టాలి? అంత బాధ్యత మనకి. అంతేకాని మన లైఫ్ గురించి 1 hour మీటింగ్ కూర్చోమంటే మాత్రం ఆలోచిస్తాం. లేడీస్ ఒక సీరియల్ తర్వాత ఇంకో సీరియల్, ఒక సీరియల్ 5-6 సీరియల్ అయిపోతే లగర ఆ సీట్ నుంచి మాకు టీఆర్పీ రేట్ పెరగాలి, ఆ సీరియల్ తీసిన డబ్బులు వెళ్ళాలి. అంత రెస్పాన్సిబిలిటీ మన లైఫ్ గురించి మనం పనిచేయండి చెప్తున్నాం. మన లైఫ్ గురించి పనిచేయండి, మన వైఫ్ గురించి పనిచేయండి అని చెప్తున్నాం. ఇక్కడ మరి మనకి ఇక్కడ 6 డైరెక్ట్ చేసామనుకోండి, గ్రౌండ్ రేట్ ఉంటుంది కంపెనీ. హౌస్ ఫండ్ అనేది 3% అనేది ఇవ్వడం జరుగుతుందండి. ₹1,00,000 వరకు మంత్లీ తీసుకోవచ్చు హౌస్ ఫండ్. ఇది బిజినెస్ టర్న్ ఓవర్ పెట్టి ఉంటుంది. తక్కువ బిజినెస్ చేస్తే 80,000 రావచ్చు, 70,000 రావచ్చు, 60,000 రావచ్చు. మీ బిజినెస్ టర్న్ ఓవర్ పెట్టి ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. ఇక్కడ మనకి 8 మంది డైరెక్టర్ చేస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉంటుందండి.
యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అవడానికి 2 రకాలు ఉంది. ఒకటి 6 టీమ్స్ తో 2 లక్షల పాయింట్లు చేసిన మరి యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అవుతారు, లేదా 8 మందిని డైరెక్టర్లు చేసిన యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయిపోతారు. 8 మెంబర్స్. యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయితే ఎలైట్ క్లబ్ బాన్స్ 2% అనేది కంపెనీ ఇస్తుంది. ఇక్కడ మనకి చూడండి 20 లక్షల వరకు తీసుకోవచ్చు మంత్లీ. యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ లక్షల డబ్బు వెస్టీజ్ లో ఉంది. మరి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనకి ఏదైనా జరిగింది అనుకోండి, వైఫ్ కి ఐడి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, లేదా హస్బెండ్ కి ఏదైనా జరిగితే వైఫ్ కి ఏదైనా జరిగితే హస్బెండ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సి అనే పర్సన్, నెక్స్ట్ డి అనే పర్సన్. ఇలా చూస్తే 3 జనరేషన్ అండి. ఎన్ని జనరేషన్ అండి? 3 తరాలకి మన ఐడి నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక వండర్ఫుల్ ఏంటో చెప్తే గుర్తుపెట్టుకోండి, ఒక కలెక్టర్ చనిపోతే కలెక్టర్ ఉద్యోగం ఇస్తారు ఎవరికైనా? ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే పోలీస్ ఆఫీసర్ ఎవరికైనా ఇస్తారా? కానీ ఒక వెస్టీజ్ లో ఉండే లీడర్ చనిపోతే ఇంట్లో ఒక లీడర్ గా గుర్తిస్తుంది కంపెనీ. చూడండి, శ్రీపాడ పాండే అతని పేరు. ఇతను చూడండి ఏప్రిల్ 2021లో చనిపోయాడు. చనిపోయినప్పుడు 65,000 ఇన్కమ్ అండి. తర్వాత మే నెలలోనే నెక్స్ట్ మంత్ లోనే వాళ్ళ మిస్సెస్ గారికి ఐడి ఇచ్చేసింది కంపెనీ, 68,000 వచ్చింది. తర్వాత ఇన్కమ్ చూస్తే 84,000 తీసుకుంటుందా మేడం. అంటే ఇతను లేకపోయినా వాళ్ళ మిస్సెస్ కి డబ్బులు వస్తున్నాయా లేదా, వాళ్ళ ఫ్యామిలీకి ఆదాయం ఉందా లేదా? ఇక్కడ మనకి సుదర్శన్ మోహంతి అతను చనిపోయారు 2018లో. వాళ్ళ మిస్సెస్ గారికి కంపెనీ ఐడి ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన చనిపోయినప్పుడు 6,90,000 అండి. ఇప్పుడు ఆయన లేరు, వాళ్ళ మిస్సెస్ గారి ఇన్కమ్ చూస్తే 14,74,000. గౌతమాలి గారు చెప్పే కొటేషన్ నాకు చాలా ఇష్టం. విత్తనం నాటిన వాడు నిద్రపోవచ్చేమో కానీ విత్తనాలు నిద్రపోవు, అది వెస్టర్న్ మార్కెటింగ్ ప్లాన్ అని చెప్తున్నాడు. లేకపోయినా మనం ప్లాట్ఫామ్ రెడీ చేసి వెళ్ళిపోతే మన 3 తరాలకి మనం అనేది అవకాశాలు ఇవ్వచ్చు. 3 జనరేషన్ అండి. తండ్రి ఆస్తి పిల్లలకి ఎలా చెందుతుందో ఇది కూడా సేమ్ అదే సిస్టమ్ అండి. ఒక మంచి అవకాశం, వండర్ఫుల్ అవకాశం. ఇటువంటి ప్లాట్ఫామ్ డిజైన్ చేసిన బాలీసారికి మరొక్కసారి 2 చేతులు వెనకాల ఏం కనబడుతున్నాయండి? ఒక కర్ర డిపోలో సాధారణ కూలి, ఆయన పేరు ఎస్ రంజిత్ కుమార్, నా మెంటర్. ఒక రాయిని ఒక శిల్పంలో తయారు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఎంతో మందిని, మీరు వ్యక్తులు కాదు, మీరు